బైబిల్లో దేవుని శక్తిని సహాయాన్ని వివరించటానికి యెహోవా చెయ్యి అనే పదబంధం తరచుగా వాడబడుతుంది. ఈ పదం కేవలం దేవుని బలమైన శక్తి గురించి మాత్రమే కాదు, ఆయన ఎంత గొప్పగా సహాయం చేయగలడో కూడా తెలియచేస్తుంది. ఈ విషయాన్ని మనం బైబిల్లో అనేక ఉదాహరణల ద్వారా చూడవచ్చు. యెహోవా చేతి గొప్పతనం. బైబిల్లో దేవుని చేతి గురించి 2 ముఖ్యమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఒక సందర్భంలో ప్రజలు సంశయించినప్పుడు దేవుని చెయ్యి ఎంత గొప్పగా పనిచేస్తుందో వివరించబడింది. మరో సందర్భంలో దేవుని శక్తి మరియు రక్షణను చాటి చెప్పడానికి చాచిన బాహువు అనే పదం వాడబడింది. అరణ్యంలో సహాయం. మోషే వృత్తాంతం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఆహారం, నీరు లభించలేదు. వారి ఫిర్యాదులను విని మోషే దేవునితో మొరపెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు, నా చెయ్యి అంత చిన్నదా అని మోషేతో అన్నాడు. ఈ మాట ద్వారా దేవుడు తాను ఎంత గొప్పగా సహాయం చేయగలడో మోషేకు అర్థం చేయించాడు. వారికి తిండి లేనప్పుడు కారడవిలో కూడా ఆయన వారికి కడుపునిండా మాంసమిచ్చాడు. ఈ సందర్భంలో దేవుని చెయ్యి ఆయన అసాధారణమైన సహాయాన్ని, పోషణను సూచిస్తుంది. ఇశ్రాయేలీయుల రక్షణ. కీర్తనలు. కీర్తనల గ్రంథంలో దేవుని చేతిని బలమైన చేతితో, చాచిన బాహువుతో అని అభివర్ణించారు. ఇది దేవుని శక్తిని, ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి కాపాడిన గొప్ప రక్షణను తెలియచేస్తుంది. ఈ బలమైన చెయ్యి ఇశ్రాయేలీయులకు రక్షణ కవచంలా పనిచేసి వారి శత్రువుల నుండి వారిని విడిపించింది. మనకు వర్తించే పాఠం. ఈ ఉదాహరణల ద్వారా మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠమేంటంటే, మన జీవితంలో కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు యెహోవా చెయ్యి మనల్ని చేరుకోగలుగుతుందా అనే సందేహం మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవుని శక్తి మరియు సహాయం ఎంతో గొప్పవి. ఆయన అరణ్యాలలో మాంసమివ్వగలడు, సముద్రాన్ని పాయలు చేయగలడు, బానిసల నుండి విడిపించగలడు. ఆయన చెయ్యి ఏ సవాళ్లకైనా, ఏ కష్టాలకైనా చాలా గొప్పది. కాబట్టి మనం ఎప్పుడూ నిరాశ చెందకుండా దేవుని శక్తిమీద, ఆయన సహాయం మీద పూర్తి విశ్వాసం ఉంచాలి. మన కష్టాల్లో ఆయన చెయ్యి మనల్ని ఖచ్చితంగా ఆదుకుంటుంది. ముగింపు. చివరగా, బైబిల్లో దేవుని బలమైన చెయ్యి మరియు చాచిన బాహువు అనే పదాలు దేవుని సర్వశక్తిని, ఆయన సహాయం ఎప్పుడూ మనకు ఉంటుందని తెలియచేస్తాయి. ఈ సత్యం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ధన్యవాదాలు.